5 రోజుల్లో రిజర్వేషన్స్ ఫైనల్. వచ్చే వారం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ. సీట్ల కేటాయింపుపై పంచాయతీరాజ్ శాఖ కసరత్తు. స్థానిక ఎన్నికల్లో 50% మించకుండానే రిజర్వేషన్లు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండానే కమిషన్ జాగ్రత్తలు. నేడు లేదా రేపు క్యాబినెట్ భేటీ. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది, గ్రామాలలో సర్పంచుల పదవీకాలం ముగిసి దాదాపు సంవత్సరం పూర్తవుతున్నా కానీ ఇంతవరకు ఎలక్షన్స్ అయితే రాలేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి గ్రామాలలో ప్రత్యేక అధికారుల పాలన అయితే కొనసాగుతుంది. పోటీ చేసేటువంటి ఆశావాహులు కూడా నేను సైతం అంటూ ప్రతి కార్యక్రమానికి ముందుకొస్తున్నారు. మీ వర్గపు ఓట్లు నాకివ్వండి, మీ కుటుంబ సమస్యలు నేను తీరుస్తారంటూ ఉచిత హామీలు ఇస్తున్నారు. సో మరి అసలుకి ఎన్నికలు ఎప్పుడు రానున్నాయి, దీనికి రిజర్వేషన్స్ ఎలా ఉండనున్నాయి, ప్రభుత్వం దీనికి తీసుకుంటున్నటువంటి అంశాలేంటి అనేది తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ను 6 కేటగిరీలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు లోకల్ ఫైట్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశంపై డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు తన సిఫారసులను సోమవారం ప్రభుత్వానికి సమర్పించింది. సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఆధారంగా బీసీ జనాభాను గ్రామం, మండలం, జిల్లాల వారీగా లెక్కించి 6 కేటగిరీల్లో బీసీల రిజర్వేషన్లకు కమిషన్ సిఫారసును చేసింది. ఒక గ్రామంలో ఉన్న బీసీ జనాభా మేరకు వార్డుల రిజర్వేషన్లను ఫైనల్ చేశారు. సర్పంచులు, ఎంపీటీసీల రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు మండలంలోని బీసీ జనాభాను పరిగణనలోకి తీసుకోనున్నారు. జిల్లా యూనిట్గా చేసుకొని జెడ్పీటీసీలు, మండల పరిషత్లను ఖరారు చేయగా స్టేట్ యూనియన్ చేసుకొని జిల్లా పరిషత్ల రిజర్వేషన్లను ఫిక్స్ చేశారు. కమిషన్ సిఫారసుల మేరకు ఎక్కడెక్కడ బీసీలకు సీట్లు కేటాయించాలనే అంశంపై పంచాయతీరాజ్ శాఖ యుద్ధ ప్రాతిపదికన కసరత్తు చేస్తోంది. బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు డెడికేటెడ్ కమిషన్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను పరిగణనలోకి తీసుకుంది. 50% మించకుండానే రిజర్వేషన్లను అమలవుతాయి. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు తలెత్తకుండా సిఫారసు చేశామని కమిషన్ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,20,000 వార్డులుండగా అందులో మెజార్టీ వార్డులు బీసీ వార్డులకు దక్కే అవకాశం ఉన్నది. కొన్ని మండలాల్లో ఎస్టీ జనాభా కేవలం 2-3% మించలేదు. అక్కడ ఎక్కువగా సర్పంచులు, ఎంపీటీసీ స్థానాలు బీసీలకు దక్కనున్నాయి. అలాగే కొన్ని జిల్లాల్లో బీసీ జనాభా 20% లోపే ఉండగా ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్నది. అలాంటి జిల్లాలో ఎస్టీలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతున్నదని పంచాయతీరాజ్ శాఖ వర్గాలు చెప్తున్నాయి. డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకు ఎక్కడెక్కడ బీసీలకు సీట్లు ఇవ్వాలనే అంశంపై పంచాయతీరాజ్ శాఖ కసరత్తు ప్రారంభించింది. రేపు లేదా ఎల్లుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రిజర్వేషన్లను ఎలా ఖరారు చేయాలో దిశానిర్దేశం చేయనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తవడానికి గరిష్టంగా 5 నుంచి 6 రోజుల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల 15 లోపు రిజర్వేషన్లను ఫైనల్ చేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు నివేదిక అందిస్తామని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత వెంటనే ఈసీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. అయితే బీఆర్ఎస్ హయాంలో లోకల్ బాడీ ఎన్నికల్లో 50% సీట్లను మహిళలకు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ సగం సీట్లు మహిళలకు కేటాయించేందుకు కసరత్తు చేయాలని ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. దీంతో కేటగిరీల వారీగా బీసీ రిజర్వేషన్లతో మహిళా సీట్లను కూడా ప్రత్యేకంగా ప్రకటించనున్నారు. సో మొత్తంగా ఎలాంటి చిక్కులు లేకుండా కూడా సర్పంచ్ కానీ లేకపోతే ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ల అమలు ప్రక్రియ దాదాపు ఒక 15 నుండి ఫిబ్రవరి 15 లోపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. మరో 5 నుంచి 6 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారయ్యే ఛాన్స్ అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నది. సో దీంతో సర్పంచ్ ఎలక్షన్స్ ముందుగానే అటు మార్చి స్టార్టింగ్లోనే వచ్చే ఛాన్స్ అయితే గట్టిగా కనిపిస్తుంది. ఎందుకంటే మార్చ్ ఎండ్కి వెళ్ళిపోతే లాస్ట్లో ఎగ్జామ్స్ ఉంటాయి, 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి, అదేవిధంగా పోటీ ప్రవేశాల పరీక్షల ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి పెడితే మార్చి ఫస్ట్ వీక్లోనే పెట్టి దాదాపు ఒక 3 విడతల్లో ఈ ఎలక్షన్ని రన్ చేయాలని అయితే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక్కొక్క విడతకు గాను వారం నుంచి 10 రోజుల సమయం పాటు అయితే గ్యాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా 15 లోపు ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత ఒక 5-6 రోజుల్లో బీసీ రిజర్వేషన్లు ఎలా ఉంటాయని కూడా వాళ్ళు తేల్చి చెప్తామని చెప్పారు. దాదాపు ఇంకొక వారం రోజుల్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ అంశాల మీద తెలియాల్సి ఉంది.